పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 94వ వార్డు 97వ వార్డుల్లో 8 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ 10 వార్డులలో అభివృద్ధిని పరుగులు పెట్టించాం. వచ్చే ఎన్నికల్లో ప్రజల నుండి ఓట్లు డిమాండ్ చేస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఈ రోజు అనగా 17/3/2026వ తేదీన పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 94వ వార్డులో 6 కోట్ల 6 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు జీవీఎంసీ మరియు 97వ వార్డులో చిన్నముసిడివాడ సుజాత నగర్లో 1,30,00,000 జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేసిన నేతాజీ పార్క్ను ప్రారంభించారు. కార్పొరేటర్లు బల్లా శ్రీనివాసరావు గారు మరియు శ్రీమతి శ్రీ సేనాపతి వసంత శంకర్రావుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలలో ప్రజలతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలను అడిగి ఇంకా చేపట్టాల్సిన పనుల గురించి వివరాలు సేకరించారు. అందరికీ నమస్కారం. ఏదైతే 97వ వార్డులో ఈ పార్కు కానీ అలాగే అక్కడ నాగమల్లి లేఅవుట్ ఆపోజిట్లో కాలేజ్ టీచర్స్ లేఅవుట్ దగ్గర 1 కోటి రూపాయలతో రోడ్డు కానీ 25 రోజులు ప్రారంభించుకోవడం జరిగింది. మా కార్పొరేటర్ వసంత గారు చెప్పినట్లు చాలామందికి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి మీ మన్ననలే మాకు కిక్కు, మీ మన్ననలు మీతో శభాష్ అనిపించుకోవాలన్న తపన రోజు రోజుకి మాకు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మా అందరిని ఆశీర్వదించి ఈ సీట్లో కూర్చోబెట్టిన మీకు సేవ చేయటం, మా సేవలో భాగంగా ఎన్డీఏ కూటమి సంకల్పం కూడా ముందుకు తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. మరి గతం నుంచి కూడా అనుభవం కానీ కమిట్మెంట్ కానీ చేయాలన్న తపనతో ఉన్న వసంత శంకర్రావులు ఈ జోడి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. నాకు 10 వార్డులుంటే మేయర్ వార్డు శంకర్రావు వార్డే పోటాపోటీగా ఎక్కువ తెచ్చుకున్నది. అది వారి సంకల్ప బలం, వాళ్ళు మాకు ఇచ్చిన ఒత్తిడి. పనిచేసే కార్పొరేటర్లు ఉన్నప్పుడు మేము కూడా అందరూ సమానం అనుకున్నప్పటికీ కూడా వీళ్ళు పైచేసి సాధించారు. ఏ వార్డులో 30-35 కోట్లు తక్కువ కాకుండా జరిగితే ఇలా వార్డులో 50 కోట్లు పైనే జరిగింది. ఇంకా ఇక్కడతో ఆగిపోలేదు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మనం చేస్తూ ఉంటాం, పనులు వస్తూ ఉంటాయి. అపార్ట్మెంట్లు ఇల్లు వచ్చిన దగ్గరికల్లా రోడ్డు పరిగెడతా ఉంటుంది, రోడ్డు వేయాల్సిన పరిస్థితి. అందుకని ఎక్కడా కూడా వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఈ బిల్డర్స్ దగ్గర కొనుక్కునే క్లయింట్స్కి కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మంచి వాతావరణం, నాణ్యమైన రోడ్లు, కరెంటు, డ్రైన్లు, తాగునీరు అన్నీ కూడా ఇచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. మరి కాల పరిమితి పూర్తయినా మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు కూడా నేను ఇప్పుడే వసంతకి చెప్పాను, అలు పెరగకుండా ఇంకా మిగిలిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఈ వారం రోజుల్లో పెట్టమ్మా, అవి కూడా నీ ద్వారానే చేయించే బాధ్యత నాది అని కూడా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రజల మన్ననలో రేపొద్దున మేము ఓటు అడగటం మాకు ఓటు వేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయకూడదు. మీకు ఇంత చేసాము మాకు ఓటు వేయండి అని వసంత డిమాండ్ చేయాలి. అదే విధంగా మేము పనులు చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఇంకా ఏవైతే మిగిలి ఉన్నాయో ఆ పనులు కూడా త్వరలో చేస్తాం. గతంలో డబ్బులు లేని ప్రభుత్వంలో సంవత్సరాల క్రితం మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు నిధులు లేకుండా ఖజానా ఖాళీ చేసి మాకు అప్పచెప్పింది గత ప్రభుత్వం. అలాంటి సంవత్సరంలోనే మేము 400 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయల పనులు ఇక్కడ చేశామంటేనే ఇప్పుడు ప్రభుత్వం కొద్దిగా నిలదొక్కుంది. నిధులు వస్తూ ఉన్నాయి, కేంద్ర నిధులు వస్తూ ఉన్నాయి, ఫండ్స్ వస్తూ ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కూడా అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. కాబట్టి ఇప్పుడైతే ఇంకా మాకు రాబోయే 3 సంవత్సరాలు స్వర్ణయుగాన్ని మాత్రం చెప్తాను, తప్పకుండా చేస్తాను. వారం రోజుల నుంచి ప్రతిరోజు ఈ కార్యక్రమాలు పెట్టుకుంటూ ఒక్కొక్క వార్డులో 10 కోట్లు, 20 కోట్లు, 5 కోట్లు, 7 కోట్లు అనుకుంటూ ఎక్కడా కూడా ఒకరికొకరు పోటీ పడుతూ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి ఇక్కడ 13 కోట్లు 13,31,00,000 19 వర్కులు
ఈరోజు కార్యక్రమం చేసుకోబోతా ఉన్నాం. మా అందరికీ కూడా కూటమి నేతలకు ఆనందాన్ని ఇచ్చే విషయం ఏంటంటే అలుపెరగకుండా ప్రజలకి ఏది కావాలో అది చేయటంలో శక్తివంచన లేకుండా పోటీపడి మా కార్పొరేటర్లు కానీ మేము కానీ మా మేయర్ కానీ పనిచేశాం. ప్రజలు కూడా అది గమనిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వార్డుల్లో నీరాజనాలు పలుకుతూ అభివృద్ధి అంటే ఎలా ఉండదో చూపించారండి అని చెప్పి దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకొని పనులు కూడా మేము చేసి చూపించాం. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు. 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా అంటే వెనక తిరిగి చూసుకుంటే మేము చెప్పుకోవడానికి అనేక తీపి గుర్తులు మాకు ఉంటాయి. 5 సంవత్సరాల కాలపరిమితి రేపటితో పూర్తవుతున్న కార్పొరేటర్లు మొదటి 3 సంవత్సరాలు వాళ్ళకి అన్యాయం జరిగినా మేము వచ్చిన తర్వాత పార్టీలకి, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా ఎక్కడ డెవలప్మెంట్ కావాలో అక్కడ అన్ని పనులు చేసి చూపించాం. ఇది ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధి. మనస్ఫూర్తిగా మా కార్పొరేటర్లను అభినందిస్తూ ఉన్నాను. అనునిత్యం కూడా అంటే మాకు పార్టీ కానీ ఫుల్ వార్డులు కానీ మాకు 10 వార్డులు ఉన్నాయి. ఏ వార్డులో కూడా 30 కోట్లు తక్కువ కాకుండా అభివృద్ధి జరిగింది. అది ఈ కూటమి యొక్క చిత్తశుద్ధి. 10 వార్డుల్లో కూడా అభివృద్ధి 10 వార్డులనే కాదు మొత్తం గ్రేటర్ విశాఖ అన్ని చోట్ల జరిగిన కొంత మేరకు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా పెందుర్తిలో బాగా జరిగింది, మాకు అంత రాలేదని కామెంట్ చేసే విధంగా పెందుర్తిలో మేము చేసుకున్నాం అనేది మాత్రం గర్వంగా చెప్తున్నాము. మనస్ఫూర్తిగా సహకరించిన అధికారులకు కానీ అలుపెరగకుండా ఇవన్నిటి మీద నాతో కానీ కమిషనర్తో కానీ మేయర్తో కానీ మాట్లాడుకుని వాళ్ళ మంచితనంతోనో వాళ్ళ తాలూకా కమిట్మెంట్తోనో వర్కులు తెచ్చుకున్న మా కార్పొరేటర్లు కానీ అధికారులకు కానీ మేయర్కి కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక మేయర్ అని కాకుండా ఒక కార్పొరేటర్, ఒక ఎమ్మెల్యే అని కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్న స్థానిక నేతలందరూ ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆ వార్డు అభివృద్ధి మీద మనసు పెట్టారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.